హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు కర్ణాటక స్పెషల్ టమోటో బాత్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా చేసుకొని మీరు లంచ్ బాక్స్గా కూడా తీసుకెళ్ళొచ్చు. మరికి లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటో అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ బియ్యం అయినా పర్వాలేదండి. వీటిని ఇప్పుడు బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను కూడా బాగా కచ్చపచ్చ దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల టమోటో బాత్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 1 క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న 3 మీడియం సైజు టమోటాలు, తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు టమోటాలు అనేవి బాగా మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమోటా అనేది ఈ విధంగా బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. బాస్మతి బియ్యానికి కాబట్టి ఈ విధంగా అండి. మీరు నార్మల్ రైస్ తీసుకునే పనికైతే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేవి బాగా మసిలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేవి బాగా బాయిలింగ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేశాక ఎక్కువ కలపకూడదండి. అలా కలిపారనుకో బియ్యం ఇరిగిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, అన్నం అనేది ఎంత బాగా ఉడికిందో. మీకు ఇంకా కొద్దిగా నెమ్ముంది అనిపిస్తే మీరు ఇంకొంచెంసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటో బాత్ రెడీ అయిపోయింది. ఇది చాలా త్వరగా అయిపోతుందండి. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.